బెండకాయపై జిగురు లేకుండా మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా బెండకాయలు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ టైప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మాత్రం కడగద్దు. ఇలా కట్ చేసిన వాటన్నింటిని తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొన్ని వేరుశనగపప్పులు వేసి ఇలా కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసి చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసి కాస్త ధనియాల పొడి, కారం వేసుకొని చిటికెడు పసుపు, సాల్ట్ కూడా వేసి వెల్లుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి ఇప్పుడు కట్ చేసిన ఈ బెండకాయల్ని అందులో వేసేసుకోవాలి. వేసాక కాస్త ఇలా బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. జిగిరిపోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లో వేసి అదే నూనెలో కరివేపాకు వేసి ఆ తర్వాత గ్రైండ్ చేసిన పొడి కూడా వేసి బాగా ఇలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు దాంట్లో వేసుకునేసి కాస్త ఇలా మిక్స్ చేసుకుని సన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్.